సో యేసుప్రభు వారు ఒక కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన శిశువుగా మన మధ్య జన్మించారు. అయితే ఆయనకు ఉండే టైటిల్స్ అన్నిట్లో ఇవాళ ఒక్క టైటిల్ మీద ఫోకస్ చేద్దాం. ఆ టైటిల్ ఏంటండి? సమాధానకర్త అనే టైటిల్ కదా. సమాధానకర్త అన్నప్పుడు మనకు తెలియవలసింది ఏంటంటే, ఆయనుంటే సమాధానం ఉన్నట్టు, ఆయన లేకపోతే సమాధానం లేనట్టు, అంతే కదా. సమాధానకర్త, జరిగించేవాడు. కర్త కర్మక్రియ. కర్త అంటే జరిగించేవాడు, అంటే సమాధానాన్ని మనకు దయచేయవాడు. సిస్టర్ కూడా వచ్చారు. మేడం నమస్కారం. పర్లేదు కూర్చోద్దు. మీ వారు రాలేదమ్మా? సరే, అయితే యేసు ప్రభు వారిని ఎందుకు ఆయనే దేవుడు అని మనము పూజిస్తున్నాం? మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు, ఎంతో హెరిటేజ్ ఉంది. ఇండియా అంటే ఎంతో గొప్ప పేరు ఏమ్మా. ఎన్నో సంవత్సరాల నుంచి మనం కలిగి ఉన్న రిచ్ కల్చర్ మనది. చెప్పాలంటే అనేక దేశాల కంటే శ్రేష్టమైన దేశం మన దేశం, భారతదేశం. అందులో పుట్టడానికి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అనుకోవాలి. కానీ మనం ఇక్కడ పుట్టిన వాళ్ళము యేసు ప్రభువారిని ఎందుకు మనం ప్రేమిస్తున్నాము? ఎందుకు యేసు ప్రభువారిని దేవుడిగా తీసుకోవాల్సి వచ్చింది అండి? కొంచెం టాపిక్ ఇవాళ డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే సో దట్ పీపుల్ హూ హియర్ కెన్ అండర్స్టాండ్. ఇది తెలుసుకోవాలి కదా. అంతమంది శ్రేష్టమైన దేవతలు దేవుళ్ళను వదిలేసి ఎందుకు మనము యేసు ప్రభువారి వెంట పడుతున్నాము అంటే, ఒక్కగానొక్క వ్యక్తి సర్వలోకంలో పాపము ఎక్కడ ఉంది అని కరెక్ట్గా డయాగ్నోస్ చేశాడు. డయాగ్నోస్ చేయటమే కాదు, దానికి సొల్యూషన్ కూడా ఇచ్చాడు. చెప్పండి మళ్ళీ. పాపము ఎక్కడి నుంచి పుడుతుంది, దానికి ఎలా సొల్యూషన్ అనేది ఒక్క యేసుప్రభు వారు ఒక్కరే గుర్తించారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను సహస్రధార వెళ్ళేవాడిని, లక్ష్మణ్ జూలా, రామ్ జూలా, ఇంకా పైన ధనవల్టి, ఇంకా అంటే హిమాలయాలు శ్రేష్టమైన వాటర్, అప్పుడే కోల్డ్ వాటర్ కరిగి వస్తుంటుంది. అందులో స్నానం చేస్తే యాక్చువల్గా ఈవెన్ సల్ఫర్ కూడా ఉంటుంది కాబట్టి అందులో ఆరోగ్యం, చర్మం వ్యాధి ఉంటే కూడా పోతుంది. చాలా మంచిది స్నానం చేయటం. కానీ ఈ స్నానాలు ఏంటి, మడులు ఏంటి, ముస్లిమ్స్ కానివ్వండి, మిగతా ఇతర మతాలు అన్ని మతాలు మంచివమ్మా. ఎవరిని మనం కించపరచకూడదు. ఆ మాట చెప్పి మళ్ళీ కించపరచడం కూడా తప్పే. అన్ని మతాలు మంచివి, ఇంక్లూడింగ్ రోమన్ క్యాథలిక్. అన్ని మతాలు మంచివే. ఏం చెప్తున్నారు మతాలన్నీ చెప్పేవి? కడుక్కొని రండి, పరిశుద్ధంగా ఉండి రండి అంటున్నాయి కదా. అంటే ఈ పరిశుద్ధత, ఈ పవిత్రత ఇవన్నీ ఎక్కడ అంటే పైన మాత్రమే కదా. ఎంత మునిగి, ఎంత మడి కట్టుకుని, ఎన్ని మరి పూజలు, వ్రతాలు, జపాలు, ప్రార్థనలు ఎన్ని చేసినా ఇవన్నీ ఎక్కడున్నాయి? పై మాత్రము చేస్తున్నాము. ఇప్పుడు కలెక్టర్ మామిడి పండు అని ఉంటుంది, ఆంధ్రాలో ఉండేవారికి తెలుస్తుంది. కలెక్టర్ మామిడి పండు అన్నిటికంటే స్వీటెస్ట్ మామిడి పండు అదే. చక్కెరకేళి అని ఉంటుంది, అది చాలా స్వీట్గా ఉంటుంది. దానికంటే పైన అనమాట. అంటే కలెక్టర్ అంటే ఎవడంటే ఒక పురుగు ఉంటాడు, అంత స్వీట్ ఉంటుందంటే ఆ పువ్వులోనే ఆ పురుగు వెళ్ళిపోద్ది. ఆవిడ లోపల నుంచి తింటూ ఉంటాడు అనమాట. అది తొందరగా పండగానే వెంటనే తినేయాలి, లేకపోతే వాడు తినేస్తాడు ముందే. అయితే ఇప్పుడు ఈ మామిడి పండు బయట మనం కడిగామనుకోండి, కలెక్టర్ గారికి ఏమన్నా తేడా వస్తుందా? కలెక్టర్కి ఏ తేడా రాదు. సమస్య ఏంటంటే యేసుప్రభు వారు ఫస్ట్ డయాగ్నోస్ చేశాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 చదవండి అమ్మా. మార్కు సువార్త 7వ అధ్యాయం 21. ఆగండి ఒక్క నిమిషం. ఎక్కడి నుంచి వస్తుందంట? లోపల నుంచి అనగా మనుషుల హృదయం నుంచి ఏమొస్తున్నాయంట? సరేనండి, ఒక్కొక్కటి ఫాస్ట్గా చూసుకుందామా. ఏంటో అవి? ఫస్ట్ది ఏంటి? దురాలోచనలు. అంటే మనకు తెలుసు ఏముంటుంది, బైబిల్ ఏమంటుంది? దురాలోచన గర్భం ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును. అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ మరణానికి ముందు ఏమొస్తుందట? పాపం వస్తుంది. పాపం అంటే ఏదైనా చెడు అలవాటు ఉండొచ్చు, తాగుడో, జూదమో, వ్యభిచారం, ఏదైనా ఉండొచ్చు. ఇవి రాకముందు ఫస్ట్ ఏం పుట్టిందట?
దురాలోచన పుట్టి ఆ దురాలోచన ఏం జరిగిందంట, ప్రెగ్నెన్సీ. అంటే మెల్లిమెల్లిగా దురాలోచన తన మల్టిప్లై అయ్యే కెపాసిటీ ఉందన్నమాట. ఎలా బిడ్డ సెల్ మల్టిప్లై అవుతుందో ఈ దురాలోచన కూడా మల్టిప్లై అయ్యే కెపాసిటీ ఉందన్నమాట. ఒకదాని మీద ఆలోచన. చెడ్డ ఆలోచనని దురాలోచన అంటున్నాం. ఎక్కడి నుంచి వస్తుందంట ఇది? హృదయంలోంచి వస్తుందంట, ఒక మనిషి హృదయం. రెండోది ఏంటమ్మా? జాగ్రత్త. అంటే వివాహం కాక మునుపు ఉండే రిలేషన్షిప్స్ అందరికి తెలుసు, వీ డోంట్ నీడ్ ఎక్స్ప్లెయిన్. ఇంకా దొంగతనం మనకు తెలుసు. నరహత్య అంటే ఏంటి? నాట్ జస్ట్ ఫిజికల్ మర్డర్, క్యారెక్టర్ అసాసినేషన్ కూడా మర్డరే. వ్యక్తి ముందున్నప్పుడు చక్కగా మాట్లాడతాము, మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం. అంటే తన మనసులో ఉండే మంచి ఫీలింగ్, ఆ వ్యక్తి మీద ఉండే మంచి అభిప్రాయాన్ని మనం కూనీ చేసాం. దట్ ఈస్ అ మర్డర్. అది ఎక్కడి నుంచి వస్తుందంట? లోపల నుంచి వస్తుంది. ఇంకా వ్యభిచారం అంటే వివాహం అయిన తర్వాత వివాహ బయట కలిగి ఉండే సంబంధాన్ని వ్యభిచారం. నాట్ ఓన్లీ ఫిజికల్ బట్ ఈవెన్ ఒక భర్త భార్య కంటే ఎక్కువ బయట ఆమెతో ఎక్కువ గడుపుతున్నాడు, ఎక్కువ టైం గడుపుతున్నాడు, ఎక్కువ ఆయన ఆలోచనలన్నీ పంచుకుంటున్నాడు. అంటే ఏమండి, ఆల్మోస్ట్ లైక్ నాకు తెలియంది ఆమెకు లేదు, ఆమెకు తెలియంది నాకు లేదు అనే రిలేషన్షిప్ ఉందంటే అది భార్యతోటే ఉండాలి. కానీ బయట వాళ్ళతో ఉన్నారు అంటే ఇట్ ఈస్ ఆల్సో, ఇవి ఫిజికల్గా ఉండని అవసరం లేదు. సేమ్ వే ఫర్ భార్య, సేమ్ వే ఫర్ భర్త. అది కూడా హృదయంలోంచి పుడుతుంది. ఇంకామా లోభం అంటే పిసనారితనం. నాకు 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 నాకే తీసుకెళ్లేది ఏం లేకపోయినా నాకు మ్యాక్సిమం మనకు ఎంత కావస్తుందో అంత పెట్టుకుని మిగతాది ఇస్తూనే ఉండాలమ్మా. దేర్ ఇస్ నో పాయింట్. ఎందుకంటే దే ఆర్ ఓన్లీ నంబర్స్ ఇన్ ద బ్యాంక్. మనీ ఏంటి ఇవ్వాలంటే ఓన్లీ వర్చువల్ నెంబర్. బ్యాంక్ ఏమి మీకు డబ్బులు ప్రింట్ చేసి పెట్టుకుంటుందా? ఎంత చూపెడుతుందో? ఇఫ్ యూ హ్యావ్ 20 crores ఏం ప్రింట్ చేసి పెట్టుకోరు. ఇట్స్ ఓన్లీ ఏ నంబర్ అంతే. మీకు అప్లికేషన్కి వెళ్ళినప్పుడు చూపెడతా ఉంటుంది అంతే. యూటిలైజ్ ఇట్ మోర్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్. నీకు కూడా గడుపుకో, నీకు ఎంత కావాలో అంత ఉంచుకో, నీ పిల్లలకి ఎంత కావాలో అంత పెట్టుకో. ఎవరెవరికి ఏవేవి ఎఫ్డీలు బ్యాంక్ ఏం చేసుకుంటారో చేసుకోండి. షేర్స్, కమాడిటీస్ ఏం కొనుక్కోవాలో, గోల్డ్ అవి కొనుక్కోవాలో, మిగతాది ఇంకా ఎంత ఆర్జించి ఏం చేసుకుంటాం. గివ్ ఇట్, షేర్ ఇట్. ఇంకా నెక్స్ట్ చెడుతనం మనకు తెలుసు. ఇంకా కృత్రిమం అంటే సింథటిక్ నేచర్. ఏమండి సింథటిక్ అంటే మనం కాందాన్ని చూపించుకోవడము. సింగపూర్లో ఇటీవలే జస్ట్ నేను రాకముందే జరిగింది కోర్టులో కేసు. హైలీ పాపులరైజ్డ్ కేసు అనమాట. భార్యాభర్తలు ఇద్దరు కోర్టుకు వెళ్ళారు. దేవేర్ ద భర్త అడుగుతున్నాడు, మా భార్య ఎంత అందంగా ఉంది కానీ నా కూతురు ఎంత అందవికారంగా పుట్టింది, ఈ అమ్మాయి నా కూతురు కాదు అంటాడు. ఆవిడంటది లేదండి. సరే జడ్జి అన్నారు, ఓకే డిఎన్ఏ టెస్ట్ చేయించండి కనుక్కుంటారు. డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఆ అమ్మాయి వాళ్ళదే అని తేలింది. మరి ఎక్కడ ప్రాబ్లము? తల్లిలాగా లేదు, తండ్రిలాగా లేదు, చాలా అందవిహీనంగా పుట్టింది, కానీ వీళ్ళ పిల్లలే. అప్పుడు ఆ భార్య ఓరిని ఏడ్చింది అందరి ముందు కోర్టులో. ఏడ్చి సార్ ఒక తప్పైంది సార్, నేను యాక్చువల్గా నా 18th ఇయర్లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానండి. ఇవన్నీ ఏవే బుగ్గలు మంచి మంచి ఆరెంజ్ కలర్, ఇక్కడ కూడా మంచి మంచి కలర్లు చూస్తున్నారో, లేకపోతే ఇక్కడ కూడా ఎక్కడెక్కడ అన్ని చోట్ల నేను సిలికాన్ పెట్టుకున్నానండి. అంటే ఆ భర్త అన్నాడు, నువ్వు ఇది చెప్పకుండా నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నేను నిజంగా డైవోర్స్ ఇస్తున్నా. ఏమైంది? ఏదో ఒకటి ఏకిపోయి మేక్ అయిపోయింది మొత్తం. సో ప్రాబ్లం ఏంటంటే చాలాసార్లు మనం కూడా వి గో ఫర్ మోర్ దెన్ వాట్ వీ క్యాన్. చాలామంది ఫైనాన్షియలీగా ఎందుకు బ్యాంక్రప్ట్ అయిపోతారంటే స్థాయి కంటే ఎక్కువ ఖర్చు పెడదాము, స్థాయి కంటే హయ్యర్ ఎక్కువ. 99% ఆఫ్ పీపుల్ ఆర్ రన్నింగ్ ఆన్ క్రెడిట్. బ్యాంక్ దగ్గర లోను, అక్కడ లోను, హోమ్ లోను, ఎన్ని లోన్లు, వచ్చిన శాలరీ లోన్స్కి వెళ్ళిపోతున్నాయి. కానీ ఇట్స్ వెరీ డేంజరస్. రేపు జాబ్ పోయినా, రేపు వ్యక్తికి ఏమైనా అయినా, రేపు కుటుంబానికి ఏమైనా, నీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్స్ ఎక్కడున్నాయి? ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎయిర్. షాన్ అంతా ఎక్కడుంది? గాల్లో ఉంది. దట్స్ ద లార్డ్ ఈస్ కాలింగ్. ఏంటి? హృదయంలోంచి వచ్చిన సింథటిక్ నేచర్. నెక్స్ట్ ఏంటమ్మా? కామ వికారం అంటే తెలుసు. కామం అనే దేవుడు సృష్టించాడు. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మాయి, నా కూతురులాగా ఉన్నారు మీరు. దేవుడే సృష్టించాడు. వివాహం లోపల దాన్ని ఎంతనే ఎంజాయ్ చేయండి అన్నాడు. కానీ వివాహానికి బయటకు వచ్చినప్పుడు అయితే వికారము అంటే ఏంటి? మనము తెలంగాణలో అర్థం కాకపోవచ్చు. వికారం అంటే డోక్ కూడా అర్థం కాకపోవచ్చు. వామిటింగ్, సింపుల్ వామిటింగ్. వామిటింగ్ అంటే ఇది ఎంత స్థాయికి తీసుకువెళ్ళిపోయారంటే వామిటింగ్ వస్తుందన్నమాట. అంత స్థాయికి తీసుకెళ్ళిపోయారు.
దీన్ని ఏమంటున్నాడు? పాపము, కామ వికారత, వికారంగా అయిపోయింది. దాన్ని బైబిల్ అంటుంది, యేసుప్రభువారు అంటున్నారు పాపము. నెక్స్ట్ ఏంటమ్మా? మత్సరం అంటే నజర్ పడిగే అంటారు కదా. వాడు భోజనం పెట్టుకోగానే అమ్మ అన్నం అంటే లారీలకి నిమ్మకాయలు కట్టుకుని 3 ఎండుమిరపకాయలు కట్టుకుంటున్నారు. 10 టన్నుల లారీ కాపాడుతుందండి. అది వారి నమ్మకం, వారి నమ్మకం. భక్సింగ్ గారు ఎప్పుడు సేవకులు ఎప్పుడు ఎలా ప్రార్థన చేశారంటే, ప్రభువా నరుల కనుదృష్టి నుంచి మమ్మల్ని కాపాడండి, లేకపోతే సంఘాన్ని కాపాడండి అని ప్రార్థన. మనం కూడా ప్రార్థన చేసుకోవాలి అట్లాగా. ఎందుకంటే ఈవిల్ ఐ అనేది ఉంది అమ్మా, ఇట్స్ అ ఫ్యాక్ట్. చిన్న బేబీ చాలా చక్కగా రెడీ చేసి బయటికి తీసుకువెళ్తే అబ్బా 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 అంటే డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. నేను చూశాను, నా కళ్ళారా చూశాను నేను, ఎఫెక్ట్ అవుతుంది. కానీ ప్రార్థనలో ప్రభుని అడగాలి, ప్రభువా నా బిడ్డను కాపాడండి, ఇచ్చిన దేవుడు నీవే కాపాడమని బ్రతుకున్నాడు. పొద్దున్న ప్రార్థన చేసుకోవాలి, జస్ట్ ఒక 10 minutes అన్నా చేసుకోండి. నెక్స్ట్ ఏంటి? దేవదూషణ. దేవుడే లేడు, దయ్యం లేదు. మన ఆర్జీవి గారిని అడగాలి, ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నో దయ్యం, నో దేవుడు అంటాడు, నేనే దేవుడిని అంటాడు. మరి అలా చాలామంది ఉన్నారు. ఇంకా అహంభావం అంటే నాకంటే ఎక్కువ ఎవరు లేరు, ప్రౌడ్. ఇంకా అవివేకం అంటే ఫులిష్నెస్. ఏమండి? ఎస్బీఐ ఊర్లో చిన్న పట్టణంలో కొండెక్కి మేము హిమాలయాస్కి ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎస్బీఐ ఉంది మధ్యలో, ఇక్కడ బేస్ క్యాంప్లో. అంటే ఎస్బీఐ వాళ్ళు లేని స్థలం లేదు. వాడిచ్చే ఇంట్రెస్ట్ కంటే చార్మినార్ బ్యాంక్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారంటే మన వాళ్ళందరూ అమ్మాయి కూతురు పెళ్ళి డబ్బులు కూడా తీసుకెళ్ళి వాడికి ఇచ్చాడు. చార్మినార్ ఉంది కానీ బ్యాంక్ మాత్రము లేదు. టీవీ 9 వారం రోజులు చూపెట్టాడు, చార్మినార్ బ్యాంక్ పోయింది సార్, ఎత్తేసాడు సార్ అంటే ఎత్తేస్తాడు. మరి వాడు ఎట్లా ఇస్తాడండి? ఇంట్రెస్ట్ రేట్ అంతే హై. పెద్ద పెద్ద బ్యాంకులో ఇవ్వలేకపోతున్నాయి. ఏమండి? ముంచాడు అంటే ఏంటి? మనం ఏం చేసాము? అవివేకము చూపించాము. కాబట్టి ఇలాగ చాలాసార్లు మనం చేస్తుంటాం. ఏమండి? డాష్ యాక్సిడెంట్ కాగానే మందే తప్పుడు సారీ సార్ అంటే అయిపోయింది. మనం ఏం చేస్తాం? ఆర్గ్యూ చేస్తాం. మన వాళ్ళు ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు బాబు, తప్పైంది కదా నీకు. అది పెద్ద కేసు అయిపోతుంది, లాస్ట్ కారు కూడా సీజ్ అయిపోతుంది. అవివేకమే అది. సింపుల్ గోరుతో పోయేది కొండంత చేసుకుంటారు. దీన్ని అవివేకం అంటుంది బైబిల్. ఎక్కడి నుంచి వస్తుందంటే ఇవన్నీ హృదయంలోంచి వస్తుంది. సరే, ఇంకా లాస్ట్ అంతే కదా. ఇవన్నీ చదవమ్మా. అరే కాదమ్మా, ఆ నెక్స్ట్ వర్స్. ఈ చెడ్డవన్నీ లోపల నుంచే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుస్తుంది. ఇది డయాగ్నోసిస్ అండి, ఇది డయాగ్నోసిస్. యేసుప్రభువారు డైరెక్ట్గా డయాగ్నోస్ చేసి అసలు మనిషి నైజం ఎందుకు వంకరగా ఉంది, ఎందుకు పాపం చేస్తున్నాడు అనడానికి. ఒబామా అన్నాడు, ఏమన్నాడు? ద ఈవిల్ ఇస్ ఇన్ ద స్ట్రీట్స్ అని, న్యాచురల్గానే. ఎందుకంటే డ్రగ్ అడిక్ట్స్, గన్ కల్చర్ చాలా ఉంది అక్కడ. ఈవిల్, కానీ అది మొట్టమొదట పుట్టింది ఎక్కడ? మనిషిని ఐ ఫర్ సెంటర్, ఐ ఫర్ ఇయర్, ఐ ఫర్ న్యూరాలజీ, అన్నీ యూరాలజీ, అన్ని రకాలు ఉంటాయి. ఈ సెంటర్ ఆఫ్ సిన్ ఎక్కడ ఉందట? హృదయం. ఈ హృదయంలోంచి పుట్టి ఇప్పుడు ఇది డయాగ్నోసిస్. ఓకేనా? ఒక ఎక్స్రే తీసాడు యేసుప్రభువారు, ఇది ప్రాబ్లం మనిషికి అని చెప్పాడు. ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంటి? మనిషి ఇలాగే వదిలేస్తే ఈ చేసిన తప్పులన్నిటికీ కంపల్సరీ చనిపోయినప్పుడు ఆత్మకు శిక్ష. చెప్పండి ఏంటి? కంపల్సరీ 100% ఉంటుందండి, 100%. ఆఫ్టర్ ఆల్ ఒక బైక్ యాక్సిడెంట్ అవుతేనే పట్టుకుని వెళ్ళి జైల్లో వేస్తారు. ఏమైంది ఏంటని చిన్న చిన్న విషయాలకే. లా ఈజ్ సేమ్ టు ఎవ్రీబడి అని ఈ మధ్యకాలంలో నడుస్తుంది గొడవలు కదా. లా ఈజ్ రిచ్ అండ్ పూర్, అందరికీ ఒకటే అని. కాబట్టి దేవుని అసలు మనిషి రాజ్యంలోనే అట్లా ఉంటే దేవుని సింహాసనం దగ్గర ఎట్లా ఉంటుంది? డెఫినెట్లీ లా ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీబడి. కాబట్టి పాపము చేసిన ప్రతి మనిషి చనిపోవాలంటే అందరం చనిపోతాము. వెరీ సింపుల్ అండి. ఇంకొక 1 minute క్లోజ్ చేస్తాను. ఏమన్నాడు అప్పుడు యేసుప్రభువారు? ఓకే, నీకు రావాల్సిన శిక్ష నీ తలలో చేసిన తప్పులు, చేతుల్లో చేసిన తప్పులు, కాళ్ళలో చేసిన తప్పులు నేను తీసుకుంటాను, నీ శరీరం అంతా చేసిన తప్పుల్ని నేను భరిస్తానమ్మా అని సిలువకి వెళ్ళాడు ఆయన. అర్థమైందండి? నిరపరాధమైన నిర్దోషమైన రక్తం. ఇప్పుడు జడిపోయిన సబ్బు, మురికి ఉన్న సబ్బు, ఇప్పుడే కడిగారు మీరు సామాన్లన్నీ, మురికి ఉంది సబ్బు, దీన్ని తీసుకెళ్ళి వైట్ షర్ట్ కేసి కడుగుతామమ్మా, పోద్దా? పోదు. అంటే మానవ హృదయంలో, మానవ నైజంలో పాపం ఉంది. కానీ పరిశుద్ధమైన రక్తం కావాలి, పరిశుద్ధమైన వ్యక్తి చనిపోవాలి, పరిశుద్ధమైన వ్యక్తి నా పనిష్మెంట్ తీసుకోవాలంటే ఎవరు రావాలి? ఏ దేవుడైతే లెట్ దేర్ బి లైట్,
ఈ లోకం కలుగునుగాక అన్నాడో సమస్త సృష్టించేసిన వాడు మరియ గర్భంలో ఒక కుమారుడు జన్మించునుగాక అన్నాడు. ఏమండి? జస్ట్ బై వర్డ్, ఒక మాట ద్వారా యేసుప్రభు వారు జన్మించారు. అర్థమైందండి? సో అలా మాట ద్వారా జన్మించిన యేసుప్రభు వారిలో మానవ నైజం లేదు. చెప్పండి, ఏంటి? ఏం లేదు. మనం పాపం ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడండి, స్కూల్లోంచి దొంగతనం చేసుకుని రమ్మని చెప్తావా? వాడు ఎందుకు చేస్తున్నాడు? వాడి నైజం ఇప్పుడు సింపుల్ అమ్మా. వేప పండు ఉంది, వేప పండు ఎందుకు చేదుగా ఉంది? దాని తల్లిలో అది ఫస్ట్ దాని తల్లిలో వచ్చిన గింజ కూడా చేదే. ఆ చేదు కంటిన్యూ అయిందా లేదా? సేమ్ మనలో ఫస్ట్ పర్సన్ పాపం చేసిన ఆ పాపపు నైజము మన డిఎన్ఏలో కంటిన్యూ అయింది. కానీ యేసుప్రభువారిలో అది లేదు. కాబట్టి యేసుప్రభువారు చనిపోయినప్పుడు, యేసుప్రభువారు మన శిక్ష తీసుకున్నాడని నమ్మినప్పుడు ఆ శిక్షను దేవుడు అంగీకరిస్తున్నాడు. ఎస్, యూ హ్యావ్ పేడ్ ద ప్రైజ్ దేర్. సో నౌ యేసుప్రభువారు ఎంత ఫ్రీగా బ్రతకాలో అంత ఫ్రీగా మనల్ని బ్రతికిస్తున్నారు. ఏంటండి, అంతకుముందంతా మీరు తప్పులు చేయలేదా క్రైస్తవులు? ఇప్పుడు కూడా తప్పులు చేస్తున్నారంటే వాస్ట్ డిఫరెన్స్ ఉంది. అంతకుముందు పందులం, మనం పందులం అంటే మురికిలో జలకాలాడడానికి ఇష్టపడుతూ పాపాన్ని ఎత్తుకుంటూ వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు అయితే గొర్రెలము అంటాడు యేసుప్రభువారు. అంటే పాపం మనల్ని ఎత్తుకుంటూ వస్తుంది కానీ మనం వెళ్ళట్లేదు పాపం దగ్గరికి. అర్థమవుతుందండి? ఒక అమ్మాయి కాలేజ్ స్టూడెంట్, తను కాలేజ్ జస్ట్ యూనివర్సిటీలో చేరింది. అయితే వాళ్ళ సిటీలో స్మాల్ టౌన్ కాబట్టి యూనివర్సిటీస్ లేవు. ఒక 5 కిలోమీటర్స్ అడవి దాటి వెళ్ళాలి. వాళ్ళ నాన్నగారు అన్నారు, సరే అమ్మా నేను ఈ కారు కొనిస్తాను, కొత్తదే కొనిస్తాను, ఫెయిల్ కాదు, ఈ అడవి దాటి కాలేజ్కి వెళ్ళిరా అని పంపిస్తే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ చేసింది. థర్డ్ ఇయర్కి సిలబస్ ఎక్కువ అయిపోయింది, కంప్లీట్ చేయట్లేదు కాలేజ్. సార్ అన్నారు ఇవాళ ఈవినింగ్ 7 దాకా ఉండిపోమ్మా అని. అందరినీ ఉండిపించి 7కి అప్పటికి చీకటి అవ్వడానికి వచ్చింది. సరే అని రిటర్న్ అమ్మాయి వస్తూ ఉంటే చాలా చీకటి అయిపోయింది. ఆ ఫారెస్ట్ ఈజ్ నోన్ ఫార్ గ్యాంగ్ రేప్స్. ఎవరన్నా అమ్మాయి దొరికితే గ్యాంగ్ రేప్ అయిపోతుంది. ఆ అడవుల్లో పడేస్తే ఏదైనా ఒక సింహమో పులో తినేసి అసలు ఆచూకీ కూడా ఉండదు, ఎవరికి తెలియని కూడా తెలియదు. రైట్? ఇది నిజంగా జరిగిన సంఘటన. యుఎస్లో హెలికాప్టర్స్ తిరుగుతూనే ఉంటాయి, పోలీస్ హెలికాప్టర్స్, కానీ అడవిలో ఎక్కడో జరిగితే ఏం లెక్క ఉంటుందండి? ఏం లెక్క ఉండదు. ఫోన్ సిగ్నల్స్ ఉండవు, జీపీఎస్లు ఉండవు, కాలింగ్స్ ఉండవు, ఏముండవు. ఒక 8 మంది కుర్రాళ్ళు వస్తున్నారట. ఎండ మరి అస్తమించే టైంకి, సూర్యుడు అస్తమించే టైం కనపడుతున్నారు. 8 మంది మంచి వెల్ బిల్ట్ ఉన్నారు, మాట్లాడుకుంటూ వస్తున్నారట. ఈ అమ్మాయి వణికిపోయింది. అరే నేను ఇంకా ఈరోజు చనిపోబోతున్నాను, నాకు రేపు అయిపోబోతుంది, ఐఎమ్ నాట్ మ్యారీడ్, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ లైఫ్, కాలేజ్ ఏదైతే చదువుకున్నాను అనుకున్నాను అది కూడా పోతుంది, అయ్యో నా బ్రతికి ఏమైపోతుందని చాలా బాధపడింది. బాధపడి స్వెట్ అయిపోయి కూర్చొని కింద నిలబడలేక ఓపిక లేక కింద కూర్చుంటే 8 మంది దగ్గరకు వచ్చి సిస్టర్ వాట్ హ్యాపెండ్ అన్నారట. సిస్టర్ వాట్ హ్యాపెండ్ అనగానే ఆమె సిస్టర్ అని ఎవరు అంటున్నారంటే అప్పుడు అన్నారట, ఏమైందమ్మా అంటే ఇట్లా పంచర్ అయిపోయిందండి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు నా చేంజ్ విత్ యూజ్ ద జాకీ, నాకు అంత స్ట్రెంత్ లేదు అంటే. అప్పుడు వాళ్ళ నలుగురు నో ప్రాబ్లం సిస్టర్ విల్ డూ ఇట్ అని ఇద్దరు వాళ్ళలో జాకీ లేకుండానే కారు లేపి ఇంకొకడు ఫిట్ చేసి టైర్ మార్చేసి పంపించి చెప్పారంటే, ఎక్కడి నుంచి వస్తున్నారండి అని మిమ్మల్ని అడిగితే బైబిల్ స్టడీ నుంచి వస్తున్నామండి అన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము యేసుప్రభుని తెలుసుకున్నామండి, ఆయనను హృదయంలోకి ఆహ్వానించాము, మార్పు చెందాము, ఆయన మమ్మల్ని మార్చాడు మా క్యారెక్టర్స్ని, కాబట్టి మేము ఆయన మారకపోతే మేము గ్యాంగ్ రేపిస్తే, కానీ ఇప్పుడు మారాము కాబట్టి వీఆర్ డిఫరెంట్. అర్థమైందండి? యేసుప్రభుని నమ్ముకోవడం నమ్ముకోకపోవడంలో వాస్ట్ డిఫరెన్స్ ఉంది. బ్లాక్కి వైట్ ఎంత తేడా ఉంది అంత తేడా ఉంది. ఆయన యేసుప్రభుని హృదయాన్ని అంగీకరించినప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఆయన ఏ స్వరూపంలో ఫస్ట్ ఒరిజినల్ ప్లాన్ చేసుకున్నాడో ఆ ప్లాన్కి మనల్ని మారుస్తున్నాడు. ఎక్కడ మారుస్తున్నాడు? బయట కాదు, లోపల మారుస్తున్నాడు. లోపల ఇన్నర్ క్యారెక్టర్, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశ, నిగ్రహం బైబిల్లో ఉంది. ఇవన్నీ అంటే ఓపిక. భార్యాభర్తల మధ్యలో ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, పిల్లలతో ఎందుకు గొడవలు జరుగుతున్నాయి అంటే ఓపిక లేదు, నశించిపోతుంది. కానీ మన ప్రభువుకి ఎంతో ఓపిక ఉంది. మనం ఆయన విడిచిపెట్టి ఎన్నో రోజులైంది, ఆయన గురించి ఆలోచించట్లేదు. అయినా కానీ ఆయన ఓపికతో మనల్ని మన వెనకాలే వస్తున్నాడు. ఏ తల్లిదండ్రులైనా అంటారు, పోరా ఇల్లు వదిలేసి వెళ్ళిపో, నువ్వు నాకు పుట్టలేదు అంటారు. కానీ ఆయన ఎప్పుడు ఏ రోజు అనలేదు. ఎక్కడ పాపం విస్తరించును అక్కడ కృప అపరిమితంగా విస్తరించును. అంటే ఎంత లోకి దిగజారినా ఆయన అంతలోకి వస్తాడు. అందుకే ఆయన పశులపాకలో పుట్టాడు. ఎందుకంటే దేవాది దేవుడికి పశులపాకలో రావాల్సి వచ్చింది. He could have chosen anything great,
పర్పస్ఫుల్లీ ఆయన పశువుల పాకలో చూస్ చేసుకున్నాడు. ఎందుకంటే అంత మురుకుండే హృదయాల దగ్గర కూడా నేను వస్తాను. అర్థమైందండి? రాయల్ కింగ్ ఎందుకు ఆ స్థితికి రావాల్సి వచ్చింది? ఆయన రాయల్ అని ఎట్లా చెప్తారండి? అక్కడ పుట్టిన ఆయన అంటే ఆయన యొక్క రైటింగ్స్ నేటి వరకు టు ఫాలో ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఆ స్టాండర్డ్ ఇస్ సో హై స్థాయి. హీ ఫాలోడ్, హీ మేడ్ అస్ టు ఫాలో. ఏమండి? అంతేకాదు ఆయనలాగా మారిన చాలామంది రాయల్ స్టేటస్కి వెళ్ళిపోయారు. నేను డ్రగ్ అడిక్ట్స్ని చూశాను, మర్డరర్స్ని చూశాను ప్రిజన్స్లో. వాళ్ళ బాడీని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. టాటూ 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 ఉంటుంది. వచ్చి కూర్చుంటేనే నేను నించున్నంత హైట్కి ఉంటాను, మాట్లాడలేము. ఒక దెబ్బ కొట్టారనుకోండి నా మెడ విరిగిపోయి అటు వెళ్ళిపోద్ది. అంత రియలీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్, వెరీ అరగెంట్. కానీ ఎప్పుడైతే యేసుప్రభువుని తెలుసుకుంటారో చిన్నపిల్లల్లాగా మారుతారు. టెంపరీ మోడిఫికేషన్ ఆఫ్ క్యారెక్టర్ కాదండి. అంటే ఇవాళ నేను మారుతాను, చాలా ఏదన్నా ఒక పదం తీసుకుని నేను మెడిటేట్ చేసి మారిపోయి వస్తాను, ఆర్ 40 days నేను ఉంటాను, ఈ టైప్ కాదు. యేసుప్రభువు వారు పర్మనెంట్ కమిట్మెంట్ అడుగుతున్నారు. అండ్ పర్మనెంట్ కమిట్మెంట్ అడగడానికి, అది మనం పెట్టుకోవడానికి ఆయన తన ప్రజెన్స్ ఇస్తున్నాడు మనతో. నేను ఉంటాను, నీతో ఉంటాను, నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నువ్వు ఏ క్యారెక్టర్లోకి మార్చబడాలో అంతవరకు నేను నిన్ను విడవను అంటాడు. కాబట్టి యేసుప్రభుని తెలుసుకోకముందు వచ్చిన సమస్యలు శిక్ష, యేసుప్రభు వారు తెలుసుకున్న తర్వాత వచ్చే సమస్యలు శిక్షణ, ట్రైనింగ్. ఇప్పుడు మా అబ్బాయి ఆర్మీ వెళ్ళాలండి కంపల్సరీ. సింగపూర్లో అందరూ ఆర్మీకి వెళ్ళాలి. దే డోంట్ హ్యావ్ ఎ సపరేట్ ఆర్మీ అన్నమాట. మేమే వాళ్ళకి ఆర్మీ. ఫస్ట్ జనరేషన్ మీరేం చేస్తారయ్యా, బొజ్జలు పెట్టుకుని మమ్మల్ని తీసుకోలేదు, గవర్నమెంట్ పాలసీ అది. మా పిల్లలు మాత్రం కంపల్సరీ వెళ్ళాలన్నమాట. సో ఇమాన్యుయల్ గోస్ నౌ 2 years వెళ్తాడు. ఏముంటుంది, పొద్దున్న 4 గంటలు లేపుతారు, మెజర్డ్ ఇంతే ఉంటుంది అన్నము, 2-3 పూటలు పెడతారు, 5 kgs బ్యాగ్ తీసుకెళ్ళి నడిపిస్తారు. అండ్ దే ట్రైన్ లైక్ ఎనీథింగ్. నేను నా చర్చలో కూడా చాలామందిని చూశాను, బయట ఫ్రెండ్స్ పిల్లల్ని కూడా చూశాను. ముందు చిన్న పిల్లలా తిరుగుతూ ఉంటారు, చిన్న చిన్న చేష్టలు చేస్తూ ఉంటారు, పిచ్చి పిచ్చి చేస్తారు. ఎప్పుడైతే ఆర్మీకి వెళ్ళి 2 years ట్రైన్ అయ్యి వస్తారో ఫస్ట్ థింగ్ వాళ్ళకి నేర్పించేది ఏంటి తెలుసా? బెడ్షీట్ లెగ్గానే మడత పెట్టడం. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది డే అంటిల్ MRTsలో ఎక్కడైనా కానీ, ఫ్లైట్స్లో ఎక్కడ, వేరెవర్ యు సీ, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు ఎప్పుడు నిలబడే ఉంటారు. యంగ్ చిల్డ్రన్ కదా, ఆర్మీ వాళ్ళు కదా, సివిలియన్స్కి ఫస్ట్ పొజిషన్ ఇస్తారు. యూ టేక్ కేర్. వారి సామాన్లు ఏమైనా ఉంటే కూడా వాళ్ళు మోస్తారు. ద కైండ్ ఆఫ్ చైల్డ్ ఎట్లా ఉన్నాడో వాడి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్టర్ 2 years ఎలా ఉంటుందో ఇట్స్ టోటలీ డిఫరెంట్. అర్థమైందండి? యేసుప్రభు వారి దగ్గర కూడా అలాగే మనం రాకముందు ఉండే షాబీ బైబిల్ ఏమంటుంది? మరణం చనిపోయి ఉండగా, చనిపోయి అంటే కాన్షియస్లో వాడు భయంకరమైన కిరాతకుడు, ఇప్పుడు భయంకరమైన కోపిస్తాడు, వాడితో మాట్లాడకండి అంటే వాడు ఏదో ఒక దాంట్లో చిక్కుకొని ఉన్నాడు. కానీ యేసుప్రభు వారి దగ్గరికి వస్తే అవకాశం ఇస్తున్నాడు యేసుప్రభు వారు. మనం కనుక విల్లింగ్గా ప్రభా నేను నువ్వు చెప్పినట్టు వింటాను ప్రభా అని చెప్తూ వెళ్తుంటే మటుకు క్యారెక్టర్ కంపల్సరీ చేంజ్ చేస్తాడు. ముందు పందిగా ఉన్నాము, ఇప్పుడు షీప్గా మార్చాడు. అర్థం ఉందండి? సో అదే డిఫరెన్స్ యేసుప్రభు వారికి మిగతా వారికి. అయితే క్రిస్మస్కి వచ్చినప్పుడు యేసుప్రభు వారు సమాధానకర్తగా వచ్చాడంట. సమాధానకర్త అంటే ఏంటమ్మా? ఆయన ఉన్న చోట ఏం జరుగుతుందంట? నెమ్మది కలుగుతుంది. చెప్పండి ఏంటి? నెమ్మది కలుగుతుంది. కుటుంబాలు యాక్చువల్గా రియల్లీ యేసుప్రభు వారు కలిగి ఉండి యేసుప్రభు వారు మాటలు వింటే మటుకు ఏ ఫ్యామిలీలో, ఎవరు అన్నారు మన చీఫ్ మినిస్టర్లలోనో ఎవరో, నాకు గుర్తు రావట్లేదు పేరు, కానీ నిజంగా యేసుప్రభు వారు చెప్పిన మాటలు వింటే ఈ లోకంలో అసలు యుద్ధాలే ఉండవని. ఏమంటే ఈ లోకంలో ఏముండవట? యుద్ధాలే ఉండవు, కోర్టు కేసులే అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే యేసుప్రభు వారు నీ హక్కు కోసం పోరాడు ఇలాంటివి నేర్పించడు. ఆయన సింపుల్, వెరీ సింపుల్. నువ్వు వచ్చావు, ఇది నాదే అన్నావు, ఓకే తీసేసుకో. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే బావికి, బైబిల్లో ఉంది ఒక చోట, ఇస్సాకు అని బావి తవ్వుకుంటే అందులో తవ్వితే నీళ్ళు వచ్చాయి, ఈ నీళ్ళు బావి అన్నారు అక్కడ లోకల్లో. సరే అన్నాడు, వదిలేసాడు, వెళ్ళిపోయాడు. ఆ బావికి ఎసేక్ అని పేరు పెట్టుకున్నాడు, అంటే ఫైటింగ్ అని మీనింగ్. ఇంకొక దానికి వెళ్తే సిత్నా అని పేరు పెట్టుకున్నాడు, అది కూడా జగడము అని అర్థం అంట. మూడో దానికి వెళ్తే వాళ్ళు రాలేదంట, వాళ్ళు పోట్లాటకి రాలేదంట, తందయింది, రెహోబోత్ అని పేరు, పీస్. నాలుగోది కూడా అట్లాగే షీబా అని పేరు పెట్టుకున్నాడు, అంటే అది కూడా పీసే. తను తవ్వుకుంటూ వెళ్ళాడే కానీ, తన అవసరాలు తీర్చుకుంటూ వెళ్ళాడు కానీ ఫైటింగ్ చేసుకుంటూ వెళ్ళలేదు. యేసుప్రభు వారు మనకు సమాధానమే నేర్పించాడు కానీ పోట్లాటలు నేర్పించలేదు. చూడండి,
నేను చిన్నప్పుడు ఒక విషయం ఇదే అంటే ఏంటంటే సమాధానంతో ప్రజలను గెలుచుకోవాలి, కానీ మనము మన హృదయాన్ని కూడా మనం సమాధానంతో పెట్టుకోవాలి, కానీ మనము పోట్లాటకు మనము చేయకూడదు. దట్ ఈస్ నాట్ ద వే ద లార్డ్ హస్ టాట్ us. సమాధానకర్త అని ఎందుకు అంటున్నాడంటే, ఒకసారి శిష్యులు ఇట్లాగే చాలా పీస్ఫుల్గా ఉండే సీలో వెళ్తుంటే స్టామ్ వస్తుంది. ఏది అలలు పైకి లేస్తూ చాలా భయభ్రాంతులై ఏడుస్తుంటే అప్పుడు యేసుప్రభు వారు అలల మీద నడుచుకుంటూ వస్తాడు. దాని మీనింగ్ ఏంటంటే, శిష్యులు ఎవరైతే ఆల్రెడీ సీ గురించి ఎరిగిన వారు ఉన్నారో, యాక్చువల్గా నేను వైజాగ్ ఉండి కాబట్టి సీని చూసే చెప్తారండి, ఓ ఇవాళ సీ రఫ్గా ఉంది సార్ అని. రఫ్ అంటే సీలో ఇట్లా అలలు లేస్తూ ఉంటాయి చిన్న చిన్నగా, అప్పుడే తెలుసు మీకు తుఫాన్ రాబోతుందిరా అని. కానీ చాలా చల్లగా హాయిగా ఉంటుంది, కానీ తుఫాన్ రాబోతుంది. అలాగే శిష్యులు చాలా నెమ్మదిగా ఉంది కదా అని వెళ్ళిపోయారు, కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత వారికి తుఫాను కలిగింది, భయపడ్డారు, చాలా భయపడ్డారు. కానీ యేసుప్రభు వారు అలల మీద నడుచుకున్నారు. అంటే ఏ సమస్యకు మనం భయపడుతున్నామో ఆ సమస్య యేసుప్రభుని చూసి భయపడుతుంది. చెప్పండి, ఏ సమస్యకు మనం భయపడతామో ఆ సమస్యను చూసి యేసుప్రభుని చూసి ఆ సమస్య భయపడుతుంది. చాలాసార్లు నా జీవితంలో ఇది ప్రాక్టికల్. ప్రభా ఇది అసలు ఎట్లా ఈ సమస్య సాల్వ్ అవుతుంది ప్రభా అని కన్నీళ్లు పెట్టుకున్న రోజుల్లో దేవుడు చక్కగా జవాబిచ్చాడు. చిపెండేలో ఒక యూనిట్ కొనుక్కున్నామండి, చెప్తున్నాను, ఒక మాట చెప్పేసి ముగిస్తాను. అతను 5 lakhs అడ్వాన్స్ అనే ఫస్ట్ 1 lakh అన్నాడు. నేనేం చేశాను, సర్లే నా దగ్గర ఉండవే ఆ రోజుల్లో 5 lakhs ఉంది, ఇచ్చేసాను. అడ్వాన్స్ ఇచ్చేస్తే తర్వాత బ్యాంక్ లోన్ వచ్చింది, డబ్బులు వచ్చిన తర్వాత 5 lakhs రిటర్న్ చేయాలి కదా నాకు. మా మదర్లా గారు ఇల్లు తీసుకున్నారని అక్కడ కట్టాలి అడ్వాన్స్ అంటేను 5 lakhs కోసం వెయిట్ చేస్తా ఉన్నా, వాడు ఇవ్వట్లేదు. వారమైంది, నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, నా డబ్బులు నాకు ఇవ్వట్లేదు, నా మీద లోన్ కూడా తీసుకున్నాడు. ఇంత పెద్ద బిల్డర్ శాంతా శ్రీరామ్ ఏంటి ప్రభా ఎవడు మాట వింటలేదు, మా వాళ్ళని ఎవరిని పంపించినా, మా విల్సన్ బ్రదర్ వెళ్ళాడు, ఎవరు వెళ్ళినా ఇస్తాము లేదు చూస్తాము అంటున్నారు. అప్పుడే యేసుప్రభు దగ్గర ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. నేను ఒంటరిగా ఉన్నాను సింగపూర్లో, అప్పుడు మా ఫ్యామిలీ ఇక్కడే ఉన్నారు, అంటే వెకేషన్స్కి వచ్చారు. ఇట్లాగే ప్రభా ఎలాగన్నా సాయం చేయండి ప్రభా అని కాసేపు ప్రార్థన చేసుకుని పడుకున్నా. 3 గంటలకు ఒక చెయ్యి అండి ఎంత ఉంది, ఇంతే చెయ్యి వచ్చి ఇలాగ నా తల మీద పెట్టి పడుకోబెట్టింది. అంతవరకు నేను 3 గంటల దాకా ప్రార్థనలోనే గడుపుతాను. కాసేపు ఇట్లా పడుకున్నట్టుగా మళ్ళీ లేవడం, మళ్ళీ ప్రార్థన చేయడం, అంటే నెమ్మది లేదనమాట. ఎట్లా ప్రభా ఇది ఏం చేయాలి ప్రభా, ఎవరిని అడిగి తీసుకోవాలన్న ఆశ లేదు, మన ఇంతవరకు ప్రభా ఆ స్టేట్కి తీసుకురాలేదు, ఉన్న దాంట్లోనే నడపాలి. ఏంటి ప్రభా ఏం చేయాలి ప్రభా, ఏం చేయాలి ప్రభా, ఏం చేయాలి ప్రభా అని. అంటే ఇల్లు కొనుక్కుంటేనే ఉంటుందని కాదు, వాళ్ళకి అవసరం, ఒక అవసరత ఉంది, తీర్చాలి కదా. అందులో వెళ్ళి పెద్ద ఇంట్లో ఉండమంటే అది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఇంకా 3-4 years పడుతుంది. ఏంటబ్బా ఏం చేయాలి, ఉండడానికి ఒక ఇల్లు కావాలి కదా, మినిమం బేసిక్ నీడ్ కదా ప్రభా, ఏం చేయాలి సహాయం చేయడం ప్రభా అని ప్రార్థన చేస్తుంటే నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి అప్పుడే లేచాను నేను. లేచిన వెంటనే ఒక ఐడియా వచ్చింది, తట్టింది. ఎన్ని రోజులు 3 నెలలు తట్టిన ఐడియా తట్టింది. అరే ఫేస్బుక్లో అసలు నాకు ఫేస్బుకే ఉండదు, అదంతా చెత్త. ఫేస్బుక్ ఇస్ వన్ ఆఫ్ ద వర్స్ట్. ఫేస్బుక్లో ఎందుకు ఫేస్బుక్ డౌన్లోడ్ చేసి అరే ఇందులో శాంతా శ్రీరామ్ ఉంటుందేమో అని చూస్తే లక్ష్మయ్య గారు ఆయన ఓనర్ అనమాట, ఆయనది నెంబర్ దొరికింది. దొరకగానే ఆయనకు ఫోన్ చేస్తే సార్ ఇట్లా నా 5 లక్షలు తీసుకున్నారు సార్ అంటే, ఎవరు సార్ మీరు అంటే, నేను సార్ మీ దగ్గర తీసుకున్నాను సార్ అంటే, వెంటనే ఆయన ఏం చేశారంటే బాబు నీకు ఇప్పుడే వెంటనే ఇస్తున్నానండి అని 15 minutesలో ఆ 5 lakhs ట్రాన్స్ఫర్ చేశాడు నాకు, ఆయనే స్వయంగా చేశాడు. చూడండి, కొన్నిసార్లు మన సమస్యలు మనకు చాలా పెద్దగా అనిపిస్తాయి, కానీ యేసుప్రభు వారు ఆ సమస్యను ఇటే సాల్వ్ చేస్తారు. కాబట్టి సమాధానకర్త అయిన యేసుప్రభుని మన కుటుంబాల్లో చేర్చుకుంటే మనకు నిజంగా సమాధానం ఉంటుంది. అలాంటి ఫ్యామిలీలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. మనం ఏంటంటే బతుకు జటకా బండిలు చూసి అవే అనుకుంటాం. నిజంగా యేసుప్రభు లేని కుటుంబాల్లో చాలా సమాధానం ఉంటుంది. యేసుప్రభుని నిజంగా వెంబడిస్తున్న వారి కుటుంబాల్లో ఎంతో సమాధానం, ఎంతో సంతోషం. ఏమండి, ఈ సాయంకాలము ఎన్నో చోట్ల చెప్పి ఉదయం సాయంత్రం ఇంకా యేసుప్రభుని ఎరక్క ఆ ప్రభువారు ఆయన దేవుడా కాదా అనే సమస్యలు కాకుండా, ప్రభా నువ్వు నిజంగా నా కోసం సిలువలో చనిపోయావు ప్రభా, నా బదులుగా మీరు ఏదైతే హృదయంలో ఉండే సమస్యలని చెప్పారో అవన్నిటికీ సొల్యూషన్ ఇచ్చారు ప్రభా, దయచేసి నన్ను క్షమించమని ఒక్క మాట అంతే. ఏమండి, నిజమైన దేవుడు ఏం కోరుకోడు మన దగ్గర, ఓన్లీ ఆ మాట, ఒక్క మాట సిన్సియర్గా ఆయన ఫాలో చేస్తామన్న ఒక్క అష్యూరెన్స్ ఆయనకి ఇచ్చాము అంటే చాలు. ఆయనతో పాటు నడక సంతోషంగా తృప్తిగా ఉంటుంది.
చాలండి అంతే. ఓకే, బ్యాక్ టు యూ ఉదయ్ గారు. పాప ఉదయ్ గారు కూడా తిరిగి తిరిగి టైర్డ్ అయిపోయి ఉన్నారు, అలసిపోయి.